ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జరిగిన చెప్పు సంఘటన న్యాయ వర్గాలకు ఒక పాఠం లాంటిది. ఎందుకంటే ఆగస్టు 28వ తేదీ శ్రీమతి బివి నాగరత్న ఆర్ మహదేవన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఢిల్లీలోని మొహరావళి కట్టడాలను కూల్చేస్తున్నారంటూ దాఖలైన ఒక పిటిషన్లో తీర్పునిస్తూ ఈ కట్టడాలు గ్రీన్ బెల్ట్ పరిధిలో ఉన్నప్పటికీ ఢిల్లీ డెవలప్మెంట్ బోర్డు ఏఎస్ఐని అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని సంప్రదించందే తుది నిర్ణయం తీసుకోరాదని, అవసరమైతే ఈ కట్టడాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే సిజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్ మరియు విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న ఒక విష్ణుమూర్తి విగ్రహానికి తల లేదని, దాన్ని పునరుద్ధరించాలని దాఖలైన పిటిషన్లో తీర్పునిస్తూ ఇవి పురాతన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఉన్నందున ఏఎస్ఐని సంప్రదించాలని కేసును కొట్టివేశారు. అంతేకాక అవసరమైతే మీ విష్ణుదేవును కూడా సంప్రదించాలన్నట్టు వెటకారమాడారు. దీనిపైన ఆగ్రహించిన అడ్వకేట్ రాకేష్ కిషోర్ ఏకంగా సిజేఐపికి బూట్ను విసిరి దేశంలోనే సంచలనాలు సృష్టించారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సి ఉన్నప్పటికీ ఈ పరస్పర తీర్పులు పక్కపక్కనే ఉన్న రెండు ద్విసభ్య ధర్మాసనాలు ఒకే విధమైన అంశంపైన జడ్జిమెంట్ ఇవ్వడం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. అటు హిందువుల విషయంలో ఒక విధంగా, ముస్లింల విషయంలో మరో విధంగా రెండు విభిన్న బెంచ్లు తీర్పునివ్వడం ఏమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు. మతపరమైన వ్యాఖ్యలు చేసే ముందు న్యాయమూర్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు. అలాగే అందరికీ న్యాయం చెప్పే వాళ్ళే ఇట్లాంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసి సమాజంలో అలజడి సృష్టించి కొందరి మనోభావాలు దెబ్బతీయడం పూర్తిగా వారి అసమర్థతను నిరూపిస్తోందని, వీళ్ళు రాజ్యాంగ పదవులకు తగిన వారు కాదని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సుప్రీంకోర్టుకు 700 మందితో అత్యంత పటిష్ట భద్రత కల్పించారు. సిజేఐకి Z+ కేటగిరీ భద్రత ఉంటుంది. ఇంత పటిష్టమైన భద్రత నడుమ ఒక అడ్వకేట్ సిజేఐపికి ఏకంగా బూటు విసరడం భారత న్యాయ చరిత్రలో ఇది తొలిసారి కావచ్చు. ఇది అత్యంత దురదృష్టకరమైంది. అయినా నిరసనకారుడి ఆవేదన కూడా ఒకసారి అందరూ పరిశీలించాలి. అలాగే తమిళనాడులో ఒక జడ్జిపై ఒక నిందితుడు ఏకంగా చెప్పు విసిరిన సంఘటన కూడా చోటు చేసుకుంది. న్యాయమూర్తులు తమ మాట చెల్లుబాటు అవుతుందని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం మానుకోకుంటే, ఇతరుల హక్కులని గౌరవించుకుంటే ఇలాంటి చెప్పు సంఘటనలు దేశంలో మరెన్నో చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అత్యున్నత స్థానాల్లో ఉన్న, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ చెప్పు సంఘటన సూచిస్తోంది.